ఈ నెల 31, జనవరి 1, 7, 8, 9 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. 2017 జనవరి 1న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల ఏర్పాటుపై గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మరింత మెరుగైన దర్శనం, అన్న ప్రసాదాలు, వసతి తదితర సౌకర్యాలు కల్పించేలా జేఈఓ అధికారులకు సూచించామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాధిపతులకు తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తగినంత లడ్డూలను నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అదనంగా ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా క్రైన్లు, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి హోంగార్డులను, శ్రీవారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.